ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలను కూటమి అభ్యర్థులు సంపూర్ణ విజయం నమోదు చేశారు. 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయి గెలుపొందుకుంది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయ్ బావుట ఎగరవేశాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లతో సరిపెట్టుకునే విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో కూటమి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీ 2019 ఎన్నికలను సాధించిన 151 సీట్ల విజయాన్ని కూటమి ఈసారి క్రాస్ చేసిన విషయం విదితమే. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం విదితమే. ఇకపోతే ఈ ఘన విజయంపై తాజాగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ విజయానికి ముఖ్య కారకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. నా ఇన్నేళ్ల చరిత్ర లాంటి విజయాన్ని చూడనే లేదు. పవన్ కళ్యాణ్కి జీవితాంతం రుణపడి ఉంటాను నేను అంటున్నారట చంద్రబాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో తుది ఫలితం ఇలా ఉంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను టీడీపీ 16, వైసీపీ 4, బీజేపీ 3, జనసేన 2 సీట్లను కైవసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి కూటమి సునామీలో కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. కడప, రాజంపేట, తిరుపతి, అరకు లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.